హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈ రోజుల్లో హార్ట్ అటాక్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. ఎంత కామన్ అయినప్పటికీ ఇప్పటికి కూడా హార్ట్ అటాక్ రాగానే ఫ్యామిలీస్లో సర్జరీస్ చేయాలా, బైపాస్, స్టెంట్, ఇలా డాక్టర్స్ అనగానే అందరికీ చిన్న భయం ఉంటుంది. అంటే సర్జరీ తర్వాత నేను మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతానా, లేకపోతే సర్జరీ తర్వాత ఇంకా నేను లైఫ్ లాంగ్ నా లైఫ్ అంతా దీనికే అయిపోతుందా, మెడిసిన్స్ యూస్ చేయాలా, ఇలా చాలా క్వశ్చన్సే ఉంటాయి. కానీ ఈరోజు ఆ క్వశ్చన్స్ అందరినీ మన కోసం ఆన్సర్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ చైతన్య చిట్టుమూరి గారు, కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ ఫ్రమ్ MGM 7 Hills, విశాఖపట్నం. లెట్స్ వెల్కమ్ హిమ్. హలో డాక్టర్. Hello. హౌ ఆర్ యు డాక్టర్? All good. ఎస్ డాక్టర్. సో డాక్టర్, ఫస్ట్లీ హార్ట్ అటాక్ రాగానే ప్రతి పేషెంట్ ప్లస్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సర్జరీ అంటే భయపడతారు. సర్జరీ తర్వాత అంటే లైఫ్ రిస్క్ అయిపోతుందేమో, మనిషి డెత్ బెడ్ సిచ్యువేషన్ ఏమో అని భయపడుతూ ఉంటారు. సో ఈస్ హార్ట్ అటాక్ రియలీ దట్ డేంజరస్? రాణా టీ సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరవలేనిది. Heart attack is dangerous, Okay. but the treatment for heart attack is not that dangerous. ఎందుకంటే ఈ మధ్య మనకి టెక్నాలజీ పెరిగింది, ప్రోటోకాల్స్ ఇంప్రూవ్ అయ్యాయి, సేఫ్టీ చాలా ఇంక్రీజ్ అయింది. అంటే హార్ట్ అటాక్ గురించి భయపడడం, దట్ ఈస్ అ ట్రూ స్టోరీ వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్. ఓకే. మేబీ ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళ ముందు హార్ట్ సర్జరీ యూస్ టు బి డేంజరస్. కానీ మనకి ఇప్పుడు నెంబర్స్లో చెప్పుకోవాలన్నా రిస్క్ ఫర్ ఎనీ హార్ట్ సర్జరీ ఈజ్ లెస్ దెన్ 1%. ఓకే, అంటే ట్రీట్మెంట్ తర్వాత అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయంటారా బతకడానికి పేషెంట్స్కి? 50-50 ఈస్ క్వైట్ టూ లార్జ్ నెంబర్. ఓకే. మీకు రిస్క్ అని చెప్పింది 1%, దట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఓకే. అంటే ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్లీడింగ్ కావచ్చు, దానిలోనే మోర్టాలిటీ అంటాం, అంటే ప్రాణానికి అపాయం కావచ్చు. ఆల్ దోస్ రిస్క్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద 1%. అంటే మనం 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక్కళ్ళకి మేబీ ఏదైనా రిస్క్ అవ్వచ్చు. ఓకే, అంతేగాని హార్ట్ అటాక్ వచ్చిన ప్రతిసారి సర్జరీ వల్ల రిస్క్ అయితే లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అయితే ఉండదంటారు సర్జరీ వల్ల? ఓకే. అంటే నాకు తెలిసింది ఇది వినిన తర్వాత చాలా మందికి రిలీఫ్ ఉంటుంది అనమాట. ఎస్పెషలీ ఫ్యామిలీస్ ఎక్కువ భయపడిపోతారు. హార్ట్ అటాక్ సర్జరీ, ఇట్లా స్టంట్, బైపాస్ అని సర్జరీ పేరు వినగానే భయపడిపోతారు. సో అలా భయపడక్కర్లేదు అంటారు. ఓకే. మనం సర్జరీ చేయడం వల్ల పేషెంట్కి లాంగివిటీ అంటాం, లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. అండ్ వాళ్ళు ముందు ఏదైతే పనులు చేసుకోగలుగుతున్నారో దానికన్నా బెటర్లీ ఇంకా చేసుకోగలరు. ఓకే, సో ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్ అంటారు? ఇట్ ఈస్ నాట్ ద ఎండ్, ఇట్ ఈస్ అ గుడ్ రీస్టార్ట్. ఓకే. సో డాక్టర్, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కార్డియాలజిస్ట్ తర్వాత కార్డియాక్ సర్జన్స్, ఇవి రెండు వేరే వేరే అని చెప్పి మీరు ఇందాక డిస్కస్ చేశారనమాట. సో అంటే హార్ట్ అటాక్ రాగానే ఎవరిని ముందు కన్సల్ట్ అవ్వాలి అండ్ డిఫరెన్స్ ఏంటి బేసిక్గా? కార్డియాక్ విషయంగా ట్రీట్మెంట్లో 3 విషయాలు ఉంటాయి. ఒకటి మందులు ఇవ్వడం, 2 స్టెంట్లు వేయడం లేదా ఇంటర్వెన్షన్స్ చేయడం, ఆపరేషన్ చేయడం. ఓకే. సో మందులు ఇవ్వడం 3 చేస్తారు. ఇంటర్వెన్షనల్ వాళ్ళు, నాన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ సర్జన్. అండ్ స్టెంట్ వేయడం లేకపోతే డివైస్ పెట్టడం ఇవన్నీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ చేస్తారు. అండ్ ఆపరేషన్లు కార్డియాక్ సర్జన్స్ చేస్తారు. ఓకే, అంటే మీరు ఓన్లీ ఆపరేషన్స్ వరకు చూసుకుంటారు. సో కార్డియాక్ సర్జన్స్ అనేవారు దే ఓన్లీ డీల్ విత్ ఆపరేషన్స్. ఓకే, డన్. అండ్ నౌడేస్ వీ హ్యావ్ hybrid procedures. దీనిలో we operate along with the interventional cardiologist. ఓకే. So we do in hybrid OTs. ఓకే. అండ్ డాక్టర్, ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఎవరికైనా హార్ట్ అటాక్స్ వచ్చాయనుకోండి, మెయిన్లీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళలో ఏమైనా రిస్క్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయా కంపేర్డ్ టు అదర్ ఏజెస్? ఇది జస్ట్ అపోహ మాత్రమే. ఓకే. Most of the patients what we operate are elder than 70 years of age and most of them go well home. ఓకే. ఒకటి వాళ్ళ ఏజ్ కన్నా మనం ఫిజియలాజికల్ ఏజ్ అంటాం. అంటే వాళ్ళు నడవగలుగుతున్నారా లేదా, ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారా లేదా, ఇవన్నీ చూస్తాము. ఏజ్ ఇస్ నాట్ సింగిల్ రిస్క్ ఫ్యాక్టర్. అండ్ 80-85 ఇయర్స్ వాళ్ళు కూడా త్వరగా కోలుకొని 4-5 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్తుంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ వెల్నెస్ అంటారు, అంటే ఆ ఫిట్నెస్ వెల్నెస్ కూడా. హౌ ఫిట్ దే ఆర్. సో డాక్టర్, ముందు చూసుకున్నట్లయితే ఓన్లీ 50 years 60 years ఇలా కొంచెం పెద్దయిన వాళ్ళల్లో హార్ట్ అటాక్స్ ఫ్రీక్వెంట్గా చూసేవాళ్ళం కామన్గా. కానీ ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళు, mid-20s ఇలా ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి చూస్తున్నాం. అసలు దీనికి రీజన్ ఏమై ఉంటుంది అంటారు?
రీజన్స్ చాలా ఉన్నాయి, బట్ యంగ్స్టర్స్కి వచ్చేసరికి మోస్ట్ కామన్ రీజన్ ఇస్ స్ట్రెస్. ఓకే. స్ట్రెస్ మనం యూజువల్లీ క్వాంటిఫై చేయము. ఎంత స్ట్రెస్ ఉంది, అందరికీ స్ట్రెస్ ఉంది అంటాం, కానీ ఎంత ఉందో ఎవరైనా చెప్పలేము. అండ్ అదర్ థింగ్స్ ఆర్ చేంజింగ్ లైఫ్ స్టైల్, మోస్ట్లీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, కూర్చొని పని చేస్తాము, అండ్ ఫుడ్ హ్యాబిట్స్, ఫాస్ట్ ఫుడ్స్ అవి తింటూ ఉంటాం. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నెసెసిటీ ఫర్ అస్. ఇవన్నీ ఒకప్పటి కాలంలో లేవు. దీస్ ఓల్డర్ జనరేషన్స్ ఆర్ నాట్ ఎక్స్పోజ్ టు దీస్ న్యూవర్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో అందుకని మనకి ఒకప్పటి కాలంలో 50-60 ఏళ్ళకి వచ్చేవన్నీ ఇప్పుడు 30-40 ఏళ్ళకి వస్తున్నాయి. సో డాక్టర్, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ కామన్ గా వినే పేర్లు బైపాస్ అండ్ స్టెంట్. ఈ రెండింటినే మోస్ట్లీ డాక్టర్స్ అందరికీ చెప్తారనమాట. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఏ పేషెంట్ కి ఏది సెట్ అవుతుంది అని మీరు ఎలా చెప్పగలుగుతారు? ముందు అనుకున్నట్టే దిస్ కమ్స్ అలాంగ్ విత్ హార్ట్ టీమ్. ఓకే. సో ఈ డెసిషన్ తీసుకోవడానికి ఒక కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్, పేషెంట్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరం కలిపి కూర్చొని డిస్కస్ చేస్తాం. అండ్ యూజువల్లీ బ్లాకేజెస్ తక్కువ ఉన్నప్పుడు మందులతో పెట్టి వదిలేస్తాం. ఓకే, అంటే మెడిసిన్స్ తో కూడా క్లియర్ అయిపోతాయి? మెడిసిన్స్తో వీ డోంట్ క్లియర్ ఇట్, ఓకే, కానీ అది పెరగకుండా ఉంటుంది. అంటే ఏదో 20%, 30% బ్లాకేజ్ ఉన్నప్పుడు దానివల్ల పేషెంట్కి అంత ఇబ్బంది ఏమి ఉండదు. అది పెరగకుండా ఉంటే సరిపోతుంది. దానికోసం మందులు ఒకటి వాడతాం. ఎప్పుడైనా బ్లాకేజ్ ఎక్కువ ఉంది, ఒకటే రక్తనాళంలో ఉంది, లేకపోతే పేషెంట్ ఎమర్జెన్సీలో వచ్చారు, అలాంటి కండిషన్స్లో స్టెంట్ వేస్తాం. స్టెంట్ అంటే ఒక మెటల్ స్ప్రింగ్లా ఉంటుంది. ఆ రక్తనాళం లోపలికి వెళ్ళి అది తెరుచుకోవడం వల్ల రక్తనాళం సైజ్ పెరుగుతుంది. కానీ ఇదే బ్లాకేజెస్ 2-3 రక్తనాళాల్లో ఉన్నాయి, లేకపోతే ఒకటే రక్తనాళంలో 2-3 చోట్ల ఉన్నాయి అంటే బైపాస్ ఈజ్ బెటర్ ఆప్షన్. సో అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ లో బైపాస్ మీరు ప్రిఫర్ చేస్తారు పేషెంట్స్ కి?